గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సౌకర్యాలు బాగోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో 2 లీటర్ల పాలను 80 మందికి ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. సంక్షేమ ఆస్తులు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ వేల కోట్ల రూపాయలు ఆ గిరిజన పిల్లల విద్యాబుద్ధులు నేర్పడానికి అదేవిధంగా వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పించేదానికి ఖర్చు పెడుతున్నప్పటికీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో వాటి అమలులో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేదానికి అధ్యక్ష, నేను ఇటీవల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా గిరిజన సంక్షేమ హాస్టల్ పోయాను అధ్యక్ష. ఉదయం 7:30కు పోయా అధ్యక్ష. ఆ రోజు ఆదివారం. ఆ రోజు మెనూలో గుడ్డు పెట్టాల్సి ఉంది అధ్యక్ష. కానీ గుడ్డు లేదు అధ్యక్ష. ఎందుకు గాను గుడ్డు లేదంటే కాంట్రాక్టర్ సరఫరా చేయలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. సరే ఆ రోజు చపాతీ పూరి చేసి పెట్టాల్సింటే పూరి చేయకోకుండా మామూలుగా ఈ కలర్ రైస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకు పెట్టారని చెప్తే కాంట్రాక్టర్ మాకు సప్లై చేయలేదని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక హాస్టల్ పోయా అధ్యక్ష. పోతే 2 లీటర్ల పాలను 80 మంది పిల్లలకు ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పై నుంచి దానికి మనం ఖచ్చితంగా సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. అనేక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉన్నప్పటికీ దానికి నిధులు అంటే కనీసం ఆ ఫిల్టర్లు మార్చేదానికి నిధులు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అక్కడ సద్వినియోగం చేయకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. అంటే ఉన్నతాధికారులు గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులు ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా సూపర్వైజింగ్ చేయడం లేదనేది నా భావన అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఖచ్చితంగా మెనూలు పాటించాలి. ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పిస్తుందో వాటినన్నింటిని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని హాస్టల్ వార్డన్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్నది అధ్యక్ష. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14, 15 సంవత్సరాల నుంచి కూడా ఒకరే వార్డన్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులు కానీ ఉన్నాయి అధ్యక్ష. వాటన్నింటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాడికి 100% వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. అంతేకాదు ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఈ రోజు కానీ వాటిని కూడా వీలైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.